క్యారెట్ ఫ్రై చేయాలంటే ఇలా ముందుగా క్యారెట్ తీసుకునేసి ఈ విధంగా తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతాయో ఈజీగా ఆ టైప్లో మనం చిన్న చిన్నగా అంటే 1/2 ఇంచ్ సైజులో మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి వాటిని కాస్త పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి కాస్త తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయను వేసి ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన బానిచ్చి ఆ తర్వాత క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసుకునేసి చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి ఈ టైప్లో ఫ్రై చేసుకునేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త ధనియాల పొడి, కారము, కరివేపాకు వేసి ఇలా బాగా కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకునేసి ఇలా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ అండి, చాలా బాగుందండి.